హియర్ ఇట్స్ మై బర్త్డే వ్లాగ్. నేను సెలబ్రేట్ చేసుకున్న బర్త్డేని మీ క్లోజ్ అండ్ టెంపుల్కి వెళ్ళడం ఏదైనా స్పెషల్ డిషెస్ అంతే. బట్ ఈసారి టెంపుల్ కూడా వెళ్ళలేదు, పాసిబుల్ అవి వెళ్ళడానికి. ఎస్కలేటర్పై ఇలా వస్తాం, వీడియో తీయమంటే తీస్తున్నా. మరి అసలుకి ఏం స్పెషల్ లేకపోతే బాగోదని రెస్టారెంట్కి అయితే వెళ్దామన్నాడు రాజు. సో జైల్ మండికి వెళ్దామని అన్నాడు. బట్ నాకు మండి నచ్చలేదు. నేను ఇప్పటివరకు ఒకటేసారి తిన్నా, బట్ నాకు మండి నచ్చలేదు. మండి నచ్చని వాళ్ళు ఉంటారో లేదో నాకు తెలియదు, బట్ నాకైతే నచ్చలేదు. సో నేను ప్లాట్ఫామ్ 65కి వెళ్దామన్నా. అక్కడైతే కొంచెం ట్రైన్ ఉంటుంది కదా, మాకు అనే ఎగ్జైట్ అవుతాడు ఆ ట్రైన్ చూసి అన్నట్టు అనుకున్నా. బట్ చూసారు కదా రష్ ఇందాక, చాలామంది 1 అవర్ వెయిట్ చేయాలంట అక్కడ. సో ఇంకా అదంతా ఎందుకులే అని జైల్ మండికి అయితే వచ్చాము. జైల్ మండి కూడా చూద్దామని. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, అలానే వెయిట్ చేయాలన్నారు అక్కడ కూడా. అండ్ 2 మెంబర్స్మే ఉన్నామంటే 2 మెంబర్స్కి అయితే జైలు అలో లేదంట, 4 మెంబర్స్ ఉండాలంట మినిమమ్. ఇంకా అక్కడ కర్టైన్స్ది కూడా ఉంది. సో అక్కడ కర్టైన్ది తీసుకోమన్నారు, కానీ మాకు జైలు ఎక్స్పీరియన్స్ చేయాలని మేము వెయిట్ చేస్తామని చెప్పాము. సో మీ 4 మెంబర్స్ కావాలన్నందుకు మళ్ళీ అప్పటికప్పుడు మా ఆడపడుచు వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చారు. సో 4 మెంబర్స్ అయితే ఇంకా లోపలికి వెళ్ళాము. ఇక్కడ టేబుల్ డైనింగ్గా ఉన్నాయి అండ్ కింద కూర్చోడానికి ఉన్నాయి, 2 టైప్స్గా. మాకు అనే ఫస్ట్ చీకటి ఉందని కొద్దిగా భయపడ్డాడు, ఏంటి ఇది నిజంగా జైల్లాగా ఉందని. తర్వాత తను ఎంజాయ్ తంది. అండ్ ఇక్కడనే మెనూ ఉంది. మేమైతే ముగ్గురికి సరిపోయేది ఆర్డర్ చేసాము. సో 4 మెంబర్స్ని అడ్జస్ట్ అయ్యాము. కాస్ట్ అయితే 900 అయ్యింది. ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం, వీడియో తీసుకుందాం అంటే అస్సలు ఫ్రంట్కి రావట్లేదు టార్చ్. వీడియోలో ఫోటోకి అయితే వస్తుంది. ఫైనల్గా ఇంకా మేము ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది మండి. ఇందులో 3 చికెన్ పీసెస్ వచ్చాయన్నమాట. అంటే 3 మెంబర్స్కి సర్వ్ చేసేంత కదా. సో 3 చికెన్ పీసెస్ వచ్చాయి. మా కన్నయ్య కూడా తింటున్నాడు. అంటే పిల్లలు అయితే బాగానే తింటున్నారు, రైస్ కదా, వాళ్ళకి మంచిగా అనిపించింది, తింటున్నారు బాగానే. వెయిట్ చేయమన్నందుకు ఇంకా వీలు వచ్చే వరకు మేమైతే అక్కడ ఒకరు హాల్లో కూర్చోబెట్టారు, అక్కడ వెయిట్ చేసాము. మాతో పాటు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళు మేము కలిసి వెయిట్ చేసాము అక్కడే. ఇంకా వీళ్ళు వచ్చాకైతే వెళ్తుంటే ఎప్పటికీ టైం అయిపోయిందని తొందర చేశారు రెస్టారెంట్ వాళ్ళు అయితే. ఇంకా టేస్ట్ అయితే అంతంత అనిపించింది నాకు. సండే మాత్రం అస్సలు రెస్టారెంట్స్కి ప్లాన్ చేసుకోవద్దు. ఎక్కడ చూసినా రష్. ఒకవేళ ప్లాన్ చేసుకున్నా డే మొత్తంలో వెళ్ళాలి, బట్ కానీ ఈవినింగ్ టైమ్స్లో మాత్రం అస్సలు ప్రిఫర్ చేయొద్దు. ఇంకా ఇదే నాకు తర్వాత ఇలా జైల్లో నించున్నట్టు కొన్ని ఫోజులు ఇస్తాను, ఫొటోస్ తీయమంటే తీస్తున్నాను. సో ఇదే నా బర్త్డే బ్లాగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.